అందరికీ నమస్కారం అండి. నా పేరు పసలపూడి హరిబాబు. నేను తెలుగు యువత కొవ్వూరు మండల సెక్రటరీని. ఈరోజు నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో మా దళిత సోదరులు వాళ్ళు పూర్తిగా వీళ్ళ విషయం మాట్లాడే విషయం ఏంటంటే, వీళ్ళ ముందు మీరు ఏ పార్టీ అయితే ముందు వీళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి ఈరోజు జవహర్ గారు మీరు కొవ్వూరు దళితులతో మీటింగ్ పెట్టించినా కొంచెం ఏదో రకంగా మేము అందరం దాన్ని అది నిజమేమో లేకపోతే ఇంకోటి ప్రజలు అనేవాళ్ళు దాన్ని తీసుకుంటారు. కానీ మీరు ఈ నియోజకవర్గమే కాదు వాళ్ళది, తెలుగుదేశం పార్టీయే కాదు వాళ్ళు. మీకు తెలుగుదేశం పార్టీ మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇస్తే మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరితో తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసి తెలుగుదేశం పార్టీ దళితులు పరువు తీస్తున్నారని ఈ సమావేశంగా మేము బాధపడటం జరిగింది. నిజంగా మాకు సిగ్గేస్తుంది. అయ్యా జవహర్ గారు, మీరు గతంలో ఎన్నోసార్లు మేము మాట్లాడటం జరిగింది మీ గురించి. గతంలో మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. ఏనాడు దళితులకి మీరు ఏమీ కనీసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన లోన్లు కానీ అన్నీ కూడా మీరు తిరుగు రోడ్డుకి చేయడం జరిగింది, లేదంటే పక్క పార్టీ వాళ్ళకి చేయడం జరిగింది. అలా అని చెప్పి మీకు పార్టీ అధిష్టానం మీకు సీట్ కరెక్ట్ కాదని మీకు పార్టీ సీట్ ఇవ్వలేదు. అయినా సరే మీరు పార్టీకి ఏదో పనిచేశారని చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మీకు ఏదో పదవి ఇవ్వాలని ఇచ్చారు. కానీ ఏనాడు కూడా మీకు పదవి ఇచ్చాక మేము ఎవ్వరం కూడా మిమ్మల్ని కామెంట్ చేయలేదు, మేము పల్లెత్తి మాట మేము అనలేదు. ఎందుకు ఇక్కడ ఉన్న మా టూమెన్ కమిటీ కానీ మా హెచ్బాబు గారు కానీ పార్టీ అధిష్టానం మీద గౌరవంతో. కానీ మీరు మళ్ళీ వర్గ విభేదాలు చెలరేగాలని, దళితుల మీద బురజల్లాలని, ఇప్పుడు నలుగురు మాట్లాడిన వాళ్ళకి అయ్యా మీరు నలుగురికి ఒకటే చెప్తున్నా, మీకు అసలు పసివేద అనే గ్రామం ఎక్కడ ఉందో మీకు తెలుసా? కొవ్వూరు నియోజకవర్గంలో అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అసలు ఆ గాలి వనలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఆ గాలికి పడిపోవచ్చు ఫ్లెక్సీలు, లేదా వర్షాలకు పడిపోవచ్చు. అచ్చిబాబు గారు అనే స్థాయి ఆయన మీ ఫ్లెక్సీలు తీయించేంత ఇదే ఆయనకు ఉండదు. అసలు మన స్థాయి ఏంటన్నది మనం చూసి మాట్లాడటం ఏంటన్నదే చూసుకుని మాట్లాడితే చాలా మంచిది. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, మీకు ముందు మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇచ్చారు. ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న దళితులతో ఉండండి. ముందు మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో కాదు. ఇక్కడ పక్కాగా వైఎస్ఆర్ చాలా ఎవిడెన్స్ ఉంది మా దగ్గర. ఇక చూడండి ఒకసారి, ఒక్కటి కాదు. ముందు మీకు తెలుగుదేశం పార్టీతో ఉన్న కార్యకర్తలతో మాట్లాడితే అంతా ఏమన్నా ప్రజలు నమ్ముదరేమో. కానీ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి చూడండి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరం. అయ్యా జవహర్ గారు, ఎక్కడైనా మీరు మారితే మంచిదని మాకు దళితుడిగా మేము కొంచెం నిజంగా మాకు సిగ్గేస్తుంది మీరు చేసే పనులు. మీరు నిజంగా మీకు ఏదైతే ఎస్సీ కమిషన్ ఇచ్చారో నిజంగా దాన్ని పరువు తీస్తున్నారు. మీరు దళితుల మీద మీరు పరువు చదువుతాం కాకుండా ఒక ఎస్సీ కమిషన్ అయ్యి ఉండి వైఎస్ఆర్ కోవట్లతో చేయించి పెట్టండి. నిజంగా సిగ్గుచేటు ఇది పార్టీకి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాం, పార్టీ పెద్దలకు తీసుకెళ్తాం. ఎక్కడైనా సరే జవహర్ గారు మీరు ఇలాంటి పనులు, తప్పుడు పనులు మానైతే చాలా మంచిదని మా ఉద్దేశం.